బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి ఏదైతే 317 జీవో ఉందో ఆ జీవో మేము రాగానే దాన్ని డిస్పోజ్ చేస్తాం, దాన్ని రద్దు చేసి అందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఇంతవరకు దాన్ని అమలు చేయట్లేదు. కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చినా కానీ దాని పూర్తి వరకు దాని ఏదైతే ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ అక్కడికి వచ్చి ముట్టడించడం జరిగింది. సో అక్కడి నుంచి ఏదైతే కవితక్కను కలిసి వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళ తరపున ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ బాధిత ఉపాధ్యాయులు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఏంటి అసలు ఇష్యూ? 317 జీవో ఇష్యూ ఇప్పటికే అయిపోయింది అని చెప్తా ఉన్నారు. కొత్త జీవో తీసుకొచ్చారు కదా, మీరు ఇంకా మళ్ళీ ముట్టడి చేస్తూ ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఏంటి అసలు 317 జీవో అయిపోయింది అనేది అబద్ధం. ఎందుకంటే 317 జీవోలో ఇప్పుడు పోయిన వాళ్ళు స్పౌజులు వేయలు. ఆ స్పౌజులో కూడా సంబంధించిన ఆ ఫైల్ కూడా గత ప్రభుత్వమే చేసింది. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్స్ని పంపారు, మిగిలిన ఎస్జిటీలను వీళ్ళు పంపారు. కానీ వీళ్ళు ఎవరికి మాట ఇచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది ఎవరికి అంటే, ఎవరైతే ఒంటరి ఉపాధ్యాయులు అంటే భార్య భర్తల్లో ఎవరో ఒకరు ఉపాధ్యాయులు ఎంప్లాయీ ఉంటారు కదా, అలాంటి ఎంప్లాయీస్కే వీళ్ళు మాట ఇచ్చారు. ఎందుకంటే ఇలాంటి ఎంప్లాయీసే చనిపోయారు. 317 జీవో వల్ల చనిపోయిన మరణాలన్నీ 317 వాళ్ళు స్పౌజులు కాదు, ఇంకోరు కాదు, వారందరూ భార్య భర్తల్లో ఒకరే ఉద్యోగి అయిన ఎంప్లాయీస్ అంతే. వారి కోసమే వీళ్ళు ఒక మాట ఇచ్చారు. ఏంటంటే 48 గంటల్లో దీన్ని పూర్తి చేస్తాము, 48 గంటల్లో ఎవరి స్థానిక జిల్లాలో వాళ్ళకు పంపిస్తామని చెప్పారు. ఎవరు? మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అప్పుడు టీపీసీసీ అధ్యక్షులు. సో వారు ఇంత మనకి హామీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు 317 బాధితులందరూ ఒక్క దాటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్ని ఒక ఉద్యమ ప్రాతిపదికన వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సబ్ కమిటీ అని వేసింది. అదొక 2 ఏళ్ళు కాలయాపన చేశారు. ఆ తర్వాత 190 జీవో అని ఒకటి తీసుకొచ్చారండి. ఈ 190 జీవో ప్రకారము వీళ్ళని 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్ వారి జిల్లాలో ఏ జిల్లాల నుండి వాళ్ళు డిస్లొకేట్ అయ్యారో ఆ జిల్లాల్లో 3 ఏళ్ల పాటు వాళ్ళని డిప్యుటేషన్ అని ఇచ్చారు. ఈ 3 ఏళ్ల పాటు ఇచ్చిన డిప్యుటేషన్ జీవో కూడా 9 నెలలైంది. ఇప్పటికి ఇది 10వ నెల. 9 నెలలు గడిచిపోయినా కూడా అది కార్యరూపం లేదు. ఇంకా దానికి సంబంధించిన ఫైల్ ఇప్పుడు పుటప్ చేస్తా, రేపు పుటప్ చేస్తా. ఆ జీవో 25ని ఒకటి మింగిల్ చేస్తారు. అందులో జీవో 25 అనేది ఒక అసహేతుక జీవో. ఎందుకు అంటే దానికి ఒక విద్యార్థుల సంఖ్యతో ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలి అనే ఒక పిచ్చి జీవో అది. ఒక 60 మంది ఉంటే 2 టీచర్లు, 59 మంది ఉన్నా 1 టీచర్ ఉండాలి అనేది. ఇప్పుడు 5 తరగతులు ఉంటాయండి. 1 టీచరు 8 పీరియడ్లల్లో 14 సబ్జెక్టులు ఎట్లా చెప్తుంది? మిడ్ డే మీల్ ఎప్పుడు చేస్తుంది? ఇది అసలు కార్యరూపానికి ఏమన్నా సాధ్యమయ్యే విషయమేనా? అదొక అసహేతుక జీవో అనే దాన్ని లెక్కలోకి తీసుకోలే. ఆ ప్రభుత్వమే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అట్లాంటి ఒక జీవోలను తీసుకొచ్చి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటూ, అది కూడా ఎవరికి? జీవో 317 బాధితులకు, ఎవరైతే ప్రాణాలు కోల్పోతూ వాళ్ళ శారీరకంగా, మానసికంగా, సామాజికంగా వాళ్ళు ఎవరైతే వెనుకబడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకు ఊరట కోసం ఇచ్చిన డిప్యుటేషన్లో జీవో 25ని పెడదామనడము అదే పెద్ద దెబ్బ. అట్లా కూడా ఇంకా ఒక ఫైల్ పుటప్ చేయకపోవడము, ఆ తర్వాత 190 జీవోను డిప్యుటేషన్స్ ఇప్పటి వరకు కూడా కార్యరూపం సాధించకపోవడం. అంటే ఇంకెప్పుడు చేస్తారు? 2 ఏళ్ల తర్వాత చేస్తారా? అప్పటికి 5 ఏళ్ళు గడిచిపోతుంది కదా. మరి మీరు ఇచ్చిన హామీ అనేది ఎక్కడుంటుంది? ఇదంతా నీటి మీద రాతలేనా? మీకు 317 బాధితుల గోసలు ఎందుకు చేరతలేవు మాకు అర్థమవుతలేదు. మేము ఇంత బాధపడుతున్నాం, ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి. ఆనాడు మీరు రాజకీయ హత్యలు అన్నారు, ఈరోజు కూడా యాక్సిడెంట్ల బారిన పడి ఎంతోమంది చనిపోతున్నారు కదా. మరి ఈ మరణాలకు ఏం పేరు పెడతారు? ఆ రోజు మా మీద ఉన్న కనికరం ఈ రోజు ఎటుపోయింది? మేము 48 గంటల్లో మీరు 317 జీవోను తీసేస్తామన్నారు కదా, 48 గంటల్లో మాకు 190 డిప్యుటేషన్స్ ఇవ్వండి. ఆ 190 డిప్యుటేషన్లో మా జిల్లాలకు పంపినా కూడా మీరు మాకు ఎంతో మేలు చేసినట్టే. మాకు ఈ మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా విద్యాశాఖ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటి మీ సమస్యకు సంబంధించి కవితక్కని కలిశారు, కొత్తగా పార్టీ పెట్టారు. సో ఏంటి కవితక్కని కలిస్తే మీ సమస్య తీరుతుందనా ఏంటి? కవితక్కను కలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 317 బాధితులకు న్యాయం చేస్తామని 190 జీవో ఇచ్చి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేకపోవడం, మా సమస్యను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంచెం చిన్న చూపు చూసి పట్టించుకోకపోవడం, మా సమస్య గురించి ప్రభుత్వానికి చేరలేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, ఇలాంటి తదితర కారణాల వల్ల మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తక్షణమే తీసుకువెళ్ళడానికి కవితక్క గారిని కలవడం జరిగింది. కవితక్క గారు కూడా ప్రభుత్వాన్ని కోరతామని, 317 బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
190 జీవో ఎందుకు తెచ్చిరు, ఎందుకు ఆగిపోయింది, అది అమలు చేయడంలో ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతూ ఉంది? ప్రభుత్వం 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని 16/9/2025లో 190 జీవోని తీసుకొచ్చింది. 190 జీవో తీసుకొచ్చి దాదాపుగా 9 నెలలు పూర్తి అవుతుంది. 8 నెలల క్రితమే అందరి ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించింది. విద్యాశాఖలో 3200 మంది ఉపాధ్యాయులు 190 ప్రకారం అర్హత కలిగిన వారిని నిర్ధారించిన తర్వాత కూడా ఇప్పటి వరకు పోస్టింగ్లు ఇవ్వడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకనంటే జీవో నంబర్ 25ను ఒక సాకుగా చూపి ఆ జీవో నంబర్ 25 ప్రకారం కొన్ని జిల్లాల్లో ఖాళీలు లేవు, కొన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి అని అసహేతుకమైనటువంటి జీవో నంబర్ 25ను ఇప్పటి వరకు జీవో నంబర్ 25 వచ్చి ఒక్కసారి కూడా అమలు చేయబడలేదు. ఇప్పటి వరకు జీవో నంబర్ 25ను ఎక్కడా అమలు చేయని జీవో అన్నటువంటిది కేవలం 317 జీవో బాధితుల కోసం 190 జీవో ఇచ్చి వారికి మేలు చేద్దాం, న్యాయం చేద్దామని తప్పుడు మోకాలడ్డే విధంగా జీవో నంబర్ 25ను అడ్డుపెట్టి మాట్లాడడం ఏ విధంగా సాహిత్యమైనది? ఇలాంటికి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అధికారులకు తక్షణమే ఆదేశాలు ఇస్తూ 317 జీవో బాధితుల కోసం వచ్చిన 190 జీవో ప్రకారం అర్హత కలిగిన వారందరికీ వారి జిల్లాలకు, వారు కోరుకున్న జిల్లాలకు పంపించాల్సిందే విజ్ఞప్తి చేస్తారు.